friends, welcome to my study zone. In this video we have discussing about classification of survey based on purpose. First one is geological survey. In this, both surface and subsurface surveying are conducted to locate different minerals and rocks. In addition, geological features of the terrain such as folds and faults are located. This is జియోలాజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాప్లో డిఫరెంట్ కలర్స్గా ఇండికేట్ చేసాం కదా, అందులో ఏ మినరల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయని బట్టి మనం ఇలా కలర్స్ అనేటివి మార్చుకుంటూ ఇండికేట్ చేస్తూ ఉంటాం. మైన్ సర్వేయింగ్ ఇంక్లూడ్స్ both surface and underground surveys. It is conducted for the exploration of mineral deposits and to guide tunneling and other operations associated with mining. ఇంతకుముందు జియోలాజికల్ సర్వే అంటే ఏంటో చూసాము. అందులో మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, వాటర్ టేబుల్ లెవెల్ ఎంత లోపల ఉంది, ఇంకా ఆక్విఫర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివన్నీ దాంట్లో చూస్తాం. ఇప్పుడు మినరల్స్ ఎక్కడ ఉన్నాయో తెలిసాయి కదా, మైన్ సర్వేలో వచ్చేసి ఆ మినరల్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో ఈ సర్వే ద్వారా చూస్తాం అన్నమాట. ఇది మైన్ సర్వే. ఇందులో టన్నల్స్ అనేటివి డిగ్ చేసి అందులో దొరికే మినరల్స్ అన్నీ బయటికి తీసుకొస్తారు. ల్యాండ్ సర్వే. Land survey is done on land to prepare plan and maps of a given area. Topographical, city and cadastral surveys are some of the examples of land survey. ల్యాండ్ సర్వే అనేది ఎందుకు చేస్తామంటే, మనకి ఏదైనా ఒక ఏరియాని పర్టికులర్ ఏరియాని సర్వే చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన మ్యాప్స్ కానీ ప్లాన్స్ కానీ ప్రిపేర్ చేయాలి అనే సిచ్యుయేషన్లో ఈ ల్యాండ్ సర్వే అనేది చేస్తాం. అందులో టోపోగ్రాఫికల్, సిటీ అండ్ కడాస్ట్రల్ సర్వే పర్పస్ని బట్టి ఈ 3 టైప్స్లో ఏదో ఒక టైప్ని చూస్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ సర్వేని కండక్ట్ చేస్తాం. టోపోగ్రాఫిక్ సర్వే గ్యాదర్స్ డేటా ఆన్ ది లొకేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్-మేడ్ ఫీచర్స్, కాంటూర్స్ అండ్ గ్రౌండ్ ఎలివేషన్ టు క్రియేట్ ఏ టోపోగ్రాఫిక్ మ్యాప్. టోపోగ్రాఫిక్ సర్వే అనేది ఏంటికి చేస్తారంటే, ఎర్త్ పైన న్యాచురల్ ఫీచర్స్ ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హిల్స్ కానీ వ్యాలీస్ కానీ అలా పెద్దవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా మ్యాన్-మేడ్ ఫీచర్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, లార్జ్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. అండ్ ఈ కాంటూర్స్ మ్యాప్స్ని ప్రిపేర్ చేయడం టైంలో కూడా ఈ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏ ప్లేస్ ఎంత హైట్లో ఉంది అని తెలుసుకోవడానికి ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తాం. గ్రౌండ్ ఎలివేషన్ గురించి తెలుసుకోవడానికి కూడా ఈ మ్యాప్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఇక్కడ చిన్న బ్లాక్ కలర్లో లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ అన్నీ కాంటూర్ లైన్స్. ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది రివర్ కానీ లేక్ కానీ ఉంటుంది. ఇలా మనం ఈ మ్యాప్ని చూసి ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ cadastral surveying for boundary work. Cadastral surveying is an activity that utilizes or generates cadastral evidence to produce an outcome with the primary purpose of boundary determination. ఈ cadastral survey అనేది ఏదైనా ఒక ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఉందనుకోండి, దాని యొక్క బౌండరీస్ అనేటివి ఎక్కడి వరకు ఉన్నాయని తెలపడానికి ఈ cadastral సర్వే అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ప్లానింగ్ అయిపోద్ది, తర్వాత cadastral సర్వేయింగ్ అంటే ఈ ఏరియాలో ఈ ప్లాట్ ఉంది అని తెలుస్తుంది. దానికి బౌండరీస్ ఫిక్స్ చేస్తావు, తర్వాత ఏరియా ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. హైడ్రోలాజికల్ సర్వేయింగ్. ది సర్వే is conducted on or near the body of water such as lake,
river, coastal area. This survey consists of locating shores, lines of water bodies. హైడ్రోగ్రాఫికల్ సర్వే అంటే ఏంటంటే ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఎంత అమౌంట్లో ఉన్నాయి, ఎటు సైడ్ నుండి ఎటు సైడ్కి ఫ్లో ఉంది అనేటివన్నీ తెలియజేస్తుంది. ఒక టోపోగ్రాఫికల్ మ్యాప్ తీసుకొని మనం అందులో ఒక రూట్ని ప్రపోజ్ చేసామనుకోండి, అందులో ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ వస్తాయి, ఎక్కడెక్కడ కల్వర్ట్స్ వస్తాయి అని తెలియడానికి హైడ్రోగ్రాఫికల్ సర్వేయింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయనే దాన్ని బట్టి మనం బ్రిడ్జెస్, కల్వర్ట్స్ అనేటివి డిజైన్ చేస్తాం. ఆర్చియోలాజికల్ సర్వే ఇట్ ఈస్ కండక్టెడ్ టు లొకేట్ relics of antiquity, civilization, kingdoms, forts, temples, etc. ఆర్చియోలాజికల్ సర్వే అనేది ఏంటి చేస్తారంటే ఎక్కడెక్కడైతే రాజ్యాలు ఉండేవి అంటే పురావస్తు శాఖ గురించి రాజ్యాలు కానీ, కోటలు కానీ, ఇంకేమన్నా పురాతన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి వాటి గురించి తెలుసుకోవడానికి చేసే సర్వేని ఆర్చియోలాజికల్ సర్వే అంటారు. Military survey. It has a very important and critical applications in the military. Aerial survey are conducted for this purpose. It is conducted to locate strategic positions for the purpose of army operations. Astronomical survey. This survey is conducted for the determining of latitudes, longitudes, azimuths, local time, etc. for various places on Earth by observing heavenly bodies, sun or the stars. ఆస్ట్రోనామికల్ సర్వే అనేది ఒక ప్లేస్లో టైం ఎంత ఉంది, ఆ ప్లేస్ యొక్క లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ ఎంత అని మన సూర్యుడిని రెఫరెన్స్ చేసుకొని లేదా ఏదైనా స్టార్ని రెఫరెన్స్ చేసుకొని ఆ ప్లేస్ గురించి చెప్పడం కోసం ఆస్ట్రోనామికల్ సర్వే అంటారు. ఇది అంటే ఖగోళ శాస్త్రం అని అంటారు చూడు, ఆ టైప్. ఇలా గెలాక్సీలను అబ్జర్వ్ చేయడం కూడా ఆస్ట్రోనామికల్ సర్వే కిందకే వస్తుంది. ఏరియల్ సర్వే అండ్ ఏరియల్ సర్వే ఈజ్ కండక్టెడ్ ఫ్రమ్ ఎయిర్ క్రాఫ్ట్. ఏరియల్ కెమెరాస్ టేక్ photographs of the surface of the earth is overlapping strips of land. This is also known as photographic survey. ఏరియల్ సర్వే అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ని కానీ, డ్రోన్స్ కానీ ఒక ప్లేస్లోకి పంపించి అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయడాన్ని ఏరియల్ సర్వే అంటారు. మనం సైట్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అనేటప్పుడు ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ కావడానికి ఏరియల్ సర్వే అనేది కండక్ట్ చేస్తారు.